బట్ కొన్ని రోజులుగా షేర్ సింగ్ ఏ గొడవలు చేయడం లేదు. తప్పకుండా ఏదో ఒక పెద్ద ప్లానే వేసుంటారు. మనం మన మనుషుల్లో ఎవరైనా ఒకరిని వాళ్ళ గ్యాంగ్ లో గుండాలుగా పంపిస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా వాళ్ళు షేర్ సింగ్ ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడో మనకి చెప్తారు కదా. ఏమంటావు? ఐడియా. అరే నాకంటే డిటెక్టివ్ పని వేరే ఎవరు కరెక్ట్ గా చేస్తారా? అక్కడికి వెళ్ళి వాడు చేసే ప్రతి పని నీకు చెప్తాను. అరే బట్టు, నా ఉద్దేశం మిమ్మల్ని వెళ్ళమని కాదు, మన మనుషుల్ని ఎవరైనా పంపిద్దామని. మీరు ఇలా వెళ్ళకూడదు. వినాశనానికి మరో పేరే షేర్ సింగ్. అయితే వినాశనానికి మొదటి పేరేంటి? ఎవరు అడిగింది? అరే బాస్, మీరెక్కడున్నారు? అరే బాస్, మీరెక్కడున్నారు? బాస్ బాస్, మేము వచ్చేసాం బాస్. ఇకపై మీరెవరు ఈ షేర్ సింగ్ ని చూడలేరు. ఇక నేను ఎవరికి కనబడ్ను. నా జీవితం అయిపోయింది. ఇక్కడి నుంచి నేనే అందరి ముందు ఇలాగే వెళ్తాను. అరే మీరెవరు? చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. ఐ ఆమ్ ద రెయిన్బో మ్యాన్. ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఈ షేర్ సింగ్ చనిపోయాడు. ఇకపై ఈ రూపంలోనే నేను అందరికీ కనిపిస్తాను. షేర్ సింగ్ ని వీడేదో చేసి తన స్థానాన్ని వీడు పొందాడా? ఇదే మన ఛాన్స్. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, వీడు మన షేర్ సింగ్ ని ఏదో చేసేశాడు. తన స్థానంలో వీడు నించున్నాడు. కానీ మన బాస్ కు బదులు మనం ప్రతీకారం తీర్చుకోవాలి. వీడిని ఎవరు వదలకండి. అవును, మీరు చెప్పింది కరెక్టే. ఇతను వదలొద్దు. ఇది టేస్టీగా ఉంది. ఇది కూడా టేస్టీగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఊరి నాయన, మన దెబ్బలు వీడికి టేస్ట్ గా ఉన్నాయంట. ఇంకా కొట్టండి, ఇంకా బాగా కొట్టండి. వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు. అది లెక్క. ఈ రోజు నుంచి నేనే మీ బాస్ ని. వేరెవరికైనా డౌట్ ఉందా? అసలు ముందు నువ్వు ఎవరయ్యా? మిమ్మల్ని ఇవాళే చూస్తున్నాము. మేము ఎలా మిమ్మల్ని బాస్ గా స్వీకరిస్తాం? నోర్మోయండి, నన్నే ఎవరని అడుగుతారా? నేను చాలా భయంకరమైన వాడిని. ఒక్క దెబ్బతో సింహాన్ని కూడా పడగొట్టేస్తాను. నా ఊపిరి దెబ్బకే మనిషి అయినా సరే ఎగిరిపోవాల్సిందే. చూస్తారా? చూడండి. కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్పిందే మీరు చెయ్యాలి. అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? ఓరి నాయనో, మీసం పడిపోయింది. ఇది ఎవరిది? ఎవరిక్కడ ఇది పెట్టింది? చెప్పండి. ఏంటి, ఎందుకలా వస్తున్నారు? చేయకండి. బట్టు గారు, మీకేం కాలేదుగా? మీరందరూ సమాజంలో చెడ్డ పనులు చేస్తూ మంచి పేరు కావాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా నా స్నేహితుడిని కూడా మీరు కొట్టారు. నా స్నేహితుడిని మీరు కొడతారా? మిమ్మల్ని వదిలిపెట్టాం. I am the Rainbow Man. I am the boss. ఇప్పుడు మీ ఇద్దరిని అంతం చేయబోతున్నాను.
గట్టు కాపాడు. బట్టుగారు, జరగండి. బస్ బస్ మీరేనా? నా అసరానికి మరో పేరు షేర్ సింగే కదా. సారీ బాస్, మీరెవరో మాకు అర్థం కానంటుంది. మీరు ఎందువల్ల ఈ మొహాన్ని మీరు మార్చుకున్నారు బాస్? మాకు అర్థం కావడం లేదు. మీరు గాని గట్టు బొట్టు గాని నేనెవరో కనిపెట్టలేకపోయారు. మిగతా వాళ్ళు కూడా నన్ను అసలు కనిపెట్టలేరు. ఆ తర్వాత నేను రెయిన్బో మ్యాన్ గా మారి ఊర్లో చాలా దొంగతనాలు చేయబోతున్నాను. అందరూ రెయిన్బో మ్యాన్ కోసం వెతుకుతారు. షేర్ సింగ్ అని మాత్రం ఎవరికి అనుమానం రాదు. షేర్ సింగ్ చాలా మంచివాడిగా మారిపోయాడని అందరూ అనుకుంటారు. ఇక నన్ను ఎవరు అనుమానించరు. రెయిన్బో మ్యాన్ వలన ఊరంతా అల్లోగల్లంగా ఉంది. తను అందరి ముఖం మీద రంగు చల్లి డబ్బులు అడుగుతున్నాడు. రెయిన్బో మ్యాన్ వలన ఊర్లో ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఈ బ్యాగులో డబ్బు, బంగారం, వెండి, నగలు అన్ని తీసుకొచ్చి వేయండి. ఎవరైతే నేను చెప్పినట్టు చేస్తారో వాళ్ళు తప్పించుకుంటారు. లేదంటే ఈ కలర్ మీ జీవితాంతం మీ మొహం మీదే ఉంటుంది. నేనిచ్చిన సోపుతో కడుక్కుంటేనే ఆ రంగు పోతుంది. ఇంకా మీరేం చేసినా సరే మీ మొహం నుంచి ఆ రంగు పోనే పోదు. ఈ రెయిన్బో మ్యాన్ ని ఎలాగైనా పట్టుకోవాలి బట్టు. కానీ అందుకు మనకి మంత్రి గారు పర్మిషన్ కావాలి. గట్టు బట్టు, మీరు నాతో చెప్పడం వల్ల ఈ ఊళ్ళో ఉన్న 7 ధనవంతుల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. మీకు బాగా తెలుసా ఆ రెయిన్బో మనిషి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడా? తప్పకుండా. ఏ ప్రదేశంలో ధనవంతులు ఎక్కువగా వస్తారో తప్పకుండా ఆ ప్రదేశానికి రెయిన్బో మ్యాన్ కూడా వస్తాడు. అప్పుడు సులభంగా పట్టుకోవచ్చు. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. మినిస్టర్ గారు, మీరు దేని గురించి బాధపడద్దు. రెయిన్బో మ్యాన్ ఇక్కడికి వచ్చాడంటే నేను వాడిని ఊరికి వదిలిపెట్టను. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. ఊరి నాయనో, నా 6 సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో సమస్య రాబోతోంది. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. మీ అందరినీ ఈ పార్టీకి స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ మన పార్టీలో కొంచెం కలర్ఫుల్ గా, డిఫరెంట్ గా మనం ఆరంభిద్దామా? మొహం మీద వేసుకోండి, వేసుకోండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ గారే నా కలర్ నుంచి తప్పించుకోలేకపోయారు. వీళ్ళు మొహాల్ని నా నుంచి మీరు కాపాడగలరా ఏంటి? నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. వెళ్ళండి, వెళ్ళి వాష్ బేసిన్ లో మీ మొహం కడుక్కొని చూడండి. ఒకవేళ మీ మొహం మీద రంగు పోకపోతే మీ దగ్గర ఉన్న బంగార వస్తువులు, వెండి, డబ్బు, సామాన్లు అన్ని తీసుకొచ్చి మా వాళ్ళ బ్యాగుల్లో వేయండి. అలా మీరు చేశారంటే ఈ సోపుతో మీ మొహం కడుక్కుంటే మీ రంగు పోతుంది. లేదంటే మీరు జీవితాంతం ఇలా ఉండాల్సిందే, ఇలాగే కలర్తో. రెయిన్బో మ్యాన్, ఇది క్లీన్ చేసేయి ప్లీజ్. ఇది క్లీన్ చేసేయి ప్లీజ్. ఈ ముఖం తోటి నేను నా డ్యూటీ ఎలా చేయాలి? క్లీన్ చేసేయి. అలాగైతే నువ్వు నా కోసం అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగు. ఇదిగోండి సార్, తీసుకోండి. అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయండి. వెళ్ళండి, అడగండి, అడగండి. దేవుడి మీద దయతోటి మీ దగ్గర ఉన్నది ఇందులో వేసేసేయండి ప్లీజ్. ఎవరో ఒకరు ఇందులో డబ్బులు వేయండి. నగలున్నా కూడా ఇందులో వేయండి. దేవుడి కోసం ఇందులో వేయండి ప్లీజ్. దయచేసి అందరూ నాకు సహకరించండి. ఇన్స్పెక్టర్ మన్మాని గారు, మీరు ఒక పోలీస్ అయ్యుండి దొంగ చెప్పిన పనులన్నీ చేస్తున్నారు.
మీకు ఇది తప్పనిపించట్లేదా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీరిద్దరు కూడా మన్మారి గారిలాగే మా కోసం మీరు డబ్బులు అడగాలి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి డబ్బులు అడగండి. లేదంటే అందరి మొహాల్లాగా మీ మొహాలు కూడా అయిపోతాయి. కానీ మేము ఎప్పుడు చెడు పనులు గాని చెడ్డ వాళ్ళతో గాని అస్సలు కలవం. ఎగిరే గుర్రం చూడండి. ఎక్కడుంది? వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళిద్దరితో చూడండి, వాళ్ళని వదిలిపెట్టద్దు. వెళ్ళండి. సరే రండి రండి, ఎవరిని కొడతారో చూసుకుందాం. గట్టుబట్టు, మీరిద్దరూ నా దారికి అడ్డం వస్తున్నారు. దీనికి తగిన శిక్ష మీకు తప్పకుండా ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళందరూ నేను చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా వినండి. మీరు నాకు గట్టుబట్టుని పట్టప్ప చెప్పారంటే మీ అందరి మొహాల మీద ఉన్న రంగు పోయేటట్టు చేస్తాను. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే ఇస్లాంపూర్ లో ఉండే వాళ్ళందరి మొహాలు ఈ రకంగానే చేసేస్తాను. అది తెలుసుకోండి. మినిస్టర్ గారు, మనం గట్టుబట్టు కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోకూడదు. అందుకని నా మాట వినండి, గట్టుబట్టుని రెయిన్బో మ్యాన్ కి అప్పచెప్పేద్దాం. గట్టుబట్టుని పట్టుకునే పనులు వాళ్ళు చూసుకుంటారు. మిగతా వాళ్ళు వచ్చి భోజనం చెయ్యండి. రండి, లేదంటే భోజనం పూర్తయిపోతుంది. అవును, రండి రండి, వేడి వేడి భోజనం. త్వరగా రండి, కడుపు నిండా తినండి. ఓకేనా? తీసుకోండి. అందరూ తినచ్చు, కంగారు పడకుండా రండి. ఓకేనా? వాళ్ళే గట్టుబట్టు, వాళ్ళే గట్టుబట్టు. వెళ్ళండి, వాళ్ళని పట్టుకోండి, వెళ్ళండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అన్న విషయం వాళ్ళకి ఈ రోజు తెలియాలి. అదేంటంటే తెలివితేటలకి మరో పేరే ఈ రెయిన్బో మ్యాన్. అరే రే, వాడు షేర్ సింగ్ అందరి మొహన్న ఇలా రంగులు కొట్టి మోసం చేస్తున్నాడు. వీళ్ళు వెయిటర్స్ కాదు, వీళ్ళే గట్టుబట్టు. పట్టుకోండి, పారిపోతున్నారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి. త్వరగా రండి బట్టు గారు. అదేంటి, ఉన్నట్టుండగా నాకేవో మంటలు పుడుతున్నాయి. అదేంటి నాకు మాత్రం అలాగుంది? నేనేదో మంటల మీద కూర్చున్నట్టు నాకు అనిపిస్తోంది. మంటగానే ఉంటుంది బాసు, ఎందుకంటే మీ బట్టలు అగ్గిలో మండిపోతున్నాయి కదా. అలాగా ఆపకుండా తిరగండి బట్టు గారు. ఆపండి ఆపండి. సార్, నాకేమన్నా అయిందంటే మీకు ఎవరు సార్ టీ ఇస్తారు? రండి వెళ్దాం.
మరి మనం దొరికిపోయాం. ఇప్పుడు ఏం చేసేది? ఆగండి ఆగండి, చట్టం కాళ్ళు చాలా పొడుగైనవి. ఆగండి, మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అవును, వాడు మనను తప్పించుకోబోతున్నాడు. వాడిని పట్టుకొని రెయిన్బో మనిషికి అప్పగించాలి. అరే డాంకీ అన్నయ్య, కనీసం మీరైనా మా పరిస్థితి అర్థం చేసుకొని కాస్త వేగంగా పరిగెత్తండి. కనీసం గుర్రం అంత వేగంగా అయినా పరిగెత్తండి. మీరు పరిగెత్తడం చూసి ఈ ప్రపంచం అంతా చెప్పాలి, పరిగెత్తితే ఈ డాంకీ లాగే పరిగెత్తాలని. అయినా మాకు అసలు మీ మీద ఎంత నమ్మకం ఉంటే మాత్రం మేము వచ్చి మీ మీద ఎక్కుతాం చెప్పండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? యాక్షన్ మొదలు పెట్టండి. అలాగైతే సరే, ఎలా పరిగిస్తారో చూడండి. ఆగండి ఆగండి, నేను మీకు ఆర్డర్ ఇస్తున్నాను. ఆగండి, నేను చెప్తే ఆగిపోవాలి. ఓహో, ఎందుకు ఇలా ఆగిపోయారు? పరిగెత్తండి త్వరగా. గాడిద ఎప్పటికీ కూడా గుర్రంలాగా పరిగెట్టలేదు. గాడిదను తక్కువగా అంచనా బాగండి. నా పవర్ ఏంటో మీకు చూపిస్తాను. ఆపండి, ఎవరైనా నన్ను ఆపండి. థ్యాంక్ యూ డాంకీ అన్నయ్య, మీరున్న మేము ఎన్నటికీ మర్చిపోము. ఇదే సంగతి. రెయిన్బో మనిషి వల్ల ఊళ్ళో ఇన్ని సమస్యలు వచ్చాయా? అబ్బో, చాలా ఆకలిగా ఉంది. శాండ్విచ్. అరే ఏంటిది? మీ ల్యాబ్ లో శాండ్విచ్ కూడా తినకూడదా? అబ్బా. బట్ అవుడేకర్ సార్, ప్లీజ్ మాకు సాయం చేయండి. మాకు మీరు తప్ప ఇంకా ఎవరు లేరు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. దీని పేరే రెడ్ గన్. దీంతో షూట్ చేసావంటే ముందుగా ఉన్న వాళ్ళ మొహం ఎర్ర పడిపోతుంది. ఇది ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తుంది. తీసుకోండి. ఏమంటున్నారు? దీంతో షూట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మొహం రెడ్ అయిపోతుందా? ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా? థ్యాంక్ యూ ప్రొఫెసర్ బటావడేకర్. నా మనవడికి కూడా ఇవ్వవయ్యా. ఇక్కడ నుంచి ఎవరు మా చేతిలో నుంచి తప్పించుకోలేరు. రెయిన్బోతో పాటు ఈ కలర్ కూడా మీరే ఉంచుకోండి. మేము రెయిన్బో మ్యాన్ మనుషులం. ఈ రోజు వాళ్ళు రాలేకపోయారు కాబట్టి మేమే మీ మీద దాడి చేస్తున్నాం. ఆయన చేసినట్టే మిమ్మల్ని రంగులుగా మారుస్తున్నాం. రండి, మనం అందరం కలిసి ఆ రోబో మ్యాన్ పట్టుకుందాం. ఆ రోబో మ్యాన్ పట్టించాలంటే మన మొహాలు పాత విధంగా మన మారిపోతాయి. అతను షేర్ సింగ్ చోటనే ఉంటాడు. చూసారా నేను ఎంత తెలివితేటలతో చేశాను? నా తెలివితేటలకు మీరు మెచ్చుకోవాల్సిందే. అందరూ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వింటారు. నేను చెప్పినట్టుగానే అందరూ కలిసి గట్టు బట్టుని పట్టుకొని నా దగ్గరికి తీసుకొస్తారు. ఇప్పుడే మాకు ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ఇదిగో చూడండి. మేము షేర్ సింగ్ మనుషులం. మేము ఈ విధంగానే దాడి చేస్తాం. మీ మీద మాత్రమే కాదు, రెయిన్బో మ్యాన్ మీద కూడా. ఈ రెడ్ మ్యాన్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా మీద వాడికి ఎందుకు అంత పగ? రండి రండి, ఇక్కడి నుంచి తప్పించుకుందాం. త్వరగా రండి, పరిగెట్టండి, రండి, పారిపోదాం. ఇక్కడి నుంచి పారిపోవడం మనందరికి మంచిది. దాయా బాయా, రండి పారిపోదాం. అయ్యో నా టైం బాగుంది, నేను తప్పించుకున్నాను. అది పట్టుకుంటాం. కాపాడండి బాస్. తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి?
రండి లోపలికి వెళ్దాం. నా గురించి ఎవరో ఆలోచిస్తున్నారు. రండి వెళ్దాం. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, మీరు రెడ్ మ్యానే కదా? మీరు రెడ్ మ్యానే కదా? మీకు నాకు అసలు ఏమిటి విరోధం? అసలు మీరెందుకు ప్రజలతో నన్ను పట్టుకోమని చెప్పారు? ఇలా చూడండి, నేను చెప్పేది మీరు వినండి. మీరు దొంగతనం చేయడానికి వచ్చారు, నేను దొంగతనం చేయడానికి వచ్చాను. మన ఇద్దరం కలిస్తే మనం ఎంత సంపాదించవచ్చు, ఎంత లాభం వస్తుంది? నేను ఇంతకు ముందే చెప్పాను, చెడు పనులు చెయ్యం, చెడ్డ వాళ్ళతో చేతులు కలపము అని. అర్థమైందా? సార్ వాళ్ళిద్దరు గట్టుబట్టే బాస్, మా జాగ్రత్తగా చూడండి. నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో, ప్రశాంతంగా ఉండు. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్ అని ఇవాళ మీరు తెలుసుకోవాలి. చూడండి. అయితే మీ మొదటి పేరు ఏంటి సార్? Shut up! సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదు. వెళ్ళండి, వెళ్ళి వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయండి. అరటి పండుతో దాడి చేయడానికి సిద్ధం కండి భట్టు గారు. దాయాబాయా, మీరు కూడా అరటిపళ్ళు తిని వాళ్ళ మీద అటాక్ చేయండి. వెళ్ళండి. ఎస్ బాస్. ఏం చేస్తున్నారు? తింటూనే ఉంటారా? వెళ్ళండి, వాళ్ళ మీద అటాక్ చేయండి. బాస్ అంటే చెప్తున్నారు. వెళ్ళండి. ఏమంటున్నారు? అర్థం కావడం లేదు. నోరు తెరిచి చెప్పండి. ఓకే ఓకే, ఫ్రూట్ సాలడ్ ఎవరికి కావాలో వచ్చి తినండి. తినండి తినండి. అందులో నంచుకోవడానికి పెప్పర్ కావాలా? ఇంకొద్దిగా ఇవ్వండి, మాకు కావాలి. మీరందరూ ఏం చేస్తున్నారు? బుద్ధి లేని వాళ్ళరా? మనం ఇక్కడ ఫ్రూట్ సాలడ్ తినడానికి రాలేదు, ఫైట్ చేయడానికి వచ్చాం. వెళ్ళి ఫైట్ చేయండి. వెళ్ళండి, వెళ్ళండి. గట్టు, నన్ను వదలండి, వదలండి. నెక్స్ట్ దా, నువ్వురా, బాగా బండగా ఉన్నావు. గట్టుబట్టు కలిస్తే శత్రువులు నశించిపోతారు. ఆగండి, ఆగండి, ఆగండి. నేను కూడా వస్తాను. ఆగండి, నన్ను తీసుకెళ్ళండి. పట్టుకోండి. బాయ్ బాయ్ గట్టుబట్టు, మళ్ళీ మనం కలుసుకుందాం. అరే, నిజానికి మీ బాస్ భలే వేగంగా పరిగెడుతున్నారు. మీరందరూ కలిసి చప్పట్లు కొట్టి తనని ఉత్సాహపరచండి. త్వరగా, చాలా బాగా చేస్తున్నాడు కదా. చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఆపండి. You are under arrest.